హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదా బౌల్లో ఈ ఫ్రూట్స్, మల్బరీ ఫ్రూట్స్ నాకు ఒక బౌల్ నిండా వచ్చినాయి. నేను ఇంట్లోనే చెట్టు వేసుకొని హార్వెస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది డార్క్ కలర్ కనిపిస్తున్నాయి, ఏమైనా బాగా పండిపోయినాయి. పింక్ కలర్ ఏమైనా కొంచెం పచ్చిగా ఉన్నట్టు. చూసారు ఫ్రెండ్స్, నేను మా గార్డెన్లో వేసుకున్నాను. ఇంత పెద్ద చెట్టు అయింది. చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. కోసేటప్పుడు జాగ్రత్తగా కోసుకోవాలి. ఊరికనే అవి మెత్తగా ఉంటాయి, కింద పడితే పనికిరావు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిగో హార్వెస్ట్. నా చెట్టు ఇంత పెద్దగా అయింది. ఇది 8-9 ఇయర్స్ అయిందండి పెంచుతూ. చాలా పెద్దగా అయిపోయింది చెట్టు. ఈ మల్బరీ చెట్టు మూలన మనకి ఫ్రూట్స్ మూలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనికి ఈజీ గ్రోయింగ్, మనం ఏం చేయక్కర్లేదు, అదే ఊరికనే పెరుగుతుంది. నేను ఎరువులు కూడా ఏమి వేయలేదు. ఫ్రూట్స్ అయితే రోజుకి ఒక బౌల్ అంత వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంటుంది చెట్టు కూడా చూడటానికి. ఇది కొమ్మ కూడా బతుకుతుంది. నేను యాక్చువల్గా కొమ్మే తెచ్చిచ్చారు మాకు తెలిసిన వాళ్ళు. కొమ్మే పెట్టాను. చాలా పెద్దగా ఫాస్ట్గా పెరిగిపోయింది. నేను ఎరువులు కూడా ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. చూసారు కదా పింక్, ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ ఉంటుంది, తర్వాత పింక్ ఉంటుంది, తర్వాత డార్క్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, గ్రేప్ కలర్లో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రక్తం బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రూట్స్ కూడా. ఇది ఇయర్ అంతా వస్తుంది కాపు. చూసారు కదా, కట్ చేసి మీకు చూపిస్తున్నాను వీడియోలో. కొంచెం కట్ చేసుకోవటం కష్టము, మిగతా అంతా ఈజీ ప్రాసెస్ ఈ చెట్టుని పెంచుకోవటం. నేను ఈ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను కొమ్మ నుంచి ఎట్లా మనం పెంచుకోవాలో. ఇది ఒకసారి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత మనం మళ్ళీ ఆకులు తీసేసి మళ్ళీ ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఈ ఆకులు అనేది పట్టు పురుగులు ఉంటాయి కదా, దానికి ఆహారంగా కూడా పనికొస్తాయి. మీకు ఎంతమందికి ఈ ఫ్రూట్ గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్లో ఇట్లా వస్తుంది గ్రీన్ కలర్లో. దీనికి అన్ని సీజన్ అంటూ ఉండదు, ఇయర్ అంతా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి బాగా పండిపోయినాయి, నేను చూపిస్తున్నాయి. కష్టపడి కోసాను. కోస్తున్నప్పుడే రాలిపోతూ ఉంటాయి. మీరు కూడా దగ్గరలో ఉంటే చూడండి, నర్సరీలో అమ్ముతారు ఇది మల్బరీ చెట్టు అంటే. లేకపోతే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. 130 రూపీస్ ఎంతో ఉంది. ఈజీగా పెరుగుతుంది. లేకపోతే కొమ్ము ఉన్న తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చి పెంచుకోండి. ఈ ఫ్రూట్స్ తినటం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్ రాదంట మెయిన్గా. రోజు ఒక చిన్న బౌల్ అన్న ఫ్రూట్స్ తింటే బాగుంటుంది. చూసారు కదా ఎంత గుత్తులుగా వచ్చినాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను పసుపు ఇది కూడా హార్వెస్ట్ చూపించాను ఈ ఛానల్లో. రెడ్ కలర్ ఇట్లా తుంపుతూ ఉంటే ఆ కలర్ అంతా చేతులకు కూడా అంటుతుంది. తినేటప్పుడు కూడా పళ్ళకి అంటుతుంది. కలరు పోతుంది వాటర్ తాగితే. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి ఈ ఫ్రూట్ అంటే ఇష్టమో, మీ ఇంట్లో చెట్టు ఉందా అని చెప్పండి ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు చాలా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అన్ని రకాల ఫ్రూట్స్. హార్వెస్ట్ చేసుకోవటం ఈజీయే. ఇది కొన్ని వాటర్ పోస్తే చాలు ఈజీగా పెరుగుతుంది. మనం ఏమీ దీనికి ఎక్కువ సమయం పెట్టక్కర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.